హాయ్ అండి అందరికీ. నా మ్యారేజ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ ఎంగేజ్మెంట్‌కి ముందు పెళ్లి చూపులు అంటే తెలియని వాళ్ళంటే పెళ్లి చూపులు అక్కడ ఇక్కడ చూసుకోవడం. వాళ్ళకెంతుంది, వీళ్ళకెంతుంది అని చూసుకొని, మాట్లాడుకొని ఇవి అయిపోయినాక ఎంగేజ్మెంట్‌కి పెట్టుకుంటారు. కానీ మాకు ఇవేమీ లేవండి. ఎందుకంటే ఒకే ఊరు, ఇంటి పక్కనే. వాళ్ళ గురించి మాకు తెలుసు, మా గురించి వాళ్ళకి తెలుసు. ఇంటి పక్కనే కాబట్టి లెగిస్తే వాళ్ళు మమ్మల్ని చూడాలి, మేము వాళ్ళని చూడాలి. కాబట్టి ఎవరు ఎలాంటోళ్ళో తెలుసు కాబట్టి మాకు పెళ్లి చూపులు కూర్చొని, నుంచొని ఏం పేరమ్మా, ఏంటమ్మా, హైట్, మాట్లాడడం, నడక ఇవేమీ లేవు. ఇంకా లేకపోయేసరికి ఇంకా తర్వాత ఇంకా వాళ్ళొచ్చి మాట్లాడారు, అడిగారు. సరేనని ఇంకా కట్నం మాట్లాడుకున్నారు. కట్నం మాట్లాడుకునే కాడ 2 రోజులు పట్టింది. ఒకరోజు సాయంత్రం కల్లా అయిపోయిందిలే అండి. కట్నం మాట్లాడుకునేటప్పుడు వాళ్ళొచ్చి మాట్లాడారు. తర్వాత మేము ఇంత ఇస్తామని వీళ్ళు చెప్పారు. దాని కాడ మాట్లాడుకున్నారు. తర్వాత అటు ఇటు మధ్యలో వాళ్ళు ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళు ఏదో అది ఇది కాదని మధ్యలో దాన్ని చేశారు. కట్నం మాట్లాడుకున్నారు. నాకు వస్తువు పెట్టేటట్టు, వాళ్ళకి వస్తువు పెట్టి కట్నం ఇచ్చేటట్టు ఇంకా అలా మాట్లాడేసుకొని తర్వాత ఎంగేజ్మెంట్ ఇంకెప్పుడు పెట్టుకుందాం ఏంటి, మళ్ళీ వాళ్ళ అన్నయ్య వాళ్ళకి మళ్ళీ సంవత్సరం వచ్చేదంట మ్యారేజ్ అయ్యి. అందుకని తొందర చేసేసారు. తొందర చేసినప్పుడు ఇంకా సరేనని అప్పుడు వెంటనే పంతుల దగ్గరికి వెళ్ళి టైము ఏ నెలలో ఏ డేట్ మంచిదని కనుక్కోవడానికి వెంటనే వెళ్ళిపోయారు నైట్కి నైటే. ఫస్ట్ ఇంకా తర్వాత ఈ నెలలో లేవంటే సరే మంచి రోజు చూడండి, ఒక గంట అయినా మంచి రోజు ఉన్నది, అప్పుడు పసుపు కుంకుమ పెట్టుకుని మా పిల్ల అనుకుని వచ్చే సంవత్సరం చేసుకుందాము అని అనుకున్నారు. కానీ తర్వాత అలా ఎందుకు వద్దు అనుకున్న వెంటనే ఇంకా అయిపోవాలి, మళ్ళీ నాంచకూడదు, అన్ని సంవత్సరం ఉండకూడదు అది ఇది అని ఒక 4-5 ఉంటారు కదా చెప్పడానికి. సరేనని ఇంకా ఓకే చేసేసారు. తర్వాత ఇంకా వచ్చే నెలలో ఉన్నాయంటే సరే ఈ నెలలో ఎంగేజ్మెంట్ చేసుకుని వచ్చే నెలలో పెళ్లి చేసేసుకుందాము అని మాట్లాడుకొని ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేశారు. జూలై 3న, లాస్ట్ ఇయర్ జూలై 3న ఫిక్స్ చేసేసారు. తర్వాత ఇంకేం చేసేసారు, జూలై 3న ఎంగేజ్మెంట్కి ఇంకా రెడీ అయిపోయి పెళ్ళి కొడుకు వాళ్ళు వచ్చేసారు ఇంటికి. టిఫిన్ చేసేసి ఇంకా స్టేజ్ దగ్గరికి వెళ్ళారు. స్టేజ్ మీద కూర్చున్నాడు, పాస్టర్ గారు వచ్చారు. ఇంక నేను రెడీ అయ్యి నన్ను తీసుకెళ్తున్నారు. ఇంకేంటి నేను ఇంకా అమ్మో నాకు పెళ్ళి అయిపోతుంది ఇంకా అంతే, ఇంకా ఎమోషనల్ అయిపోయా నేను. నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసేసి దారి కనిపించట్లా. ఆమె తీసుకెళ్ళిపోతుంది, ఒక చేతిలో బైబిల్ ఉంది, ఇంకా తుడుచుకుందామంటే